మధ్యకాలంలో యంగ్ పోయట్స్ అంతా ఒక చోట మూగుతున్నారు బాగా. అసలు అదంతా వెతికితే వీళ్ళు ఎప్పుడు కలిసే వాళ్ళే కదా, ఏంటి ఇక్కడ ఒక కొత్త మనిషి కనిపిస్తున్నారు, నాకే తెలీదా అని చెప్పేసి నేను గమనిస్తే అక్కడ ఒక అక్క ఉన్నారు. ఓకే, ఇంత బాగా నచ్చింది ఈ యంగ్ పోయట్స్ అందరికీ అక్క, ఇంతకీ ఆ అక్క రాసింది ఏంటి, ఆ పోయం అంతా నేను కూడా చదవాలని ఆ అక్కను అప్రోచ్ అయ్యాను. ఆ అక్కే జస్ట్ ఏ హౌస్ వైఫ్ అనే పుస్తకాన్ని, కవిత్వ పుస్తకాన్ని ఈ మధ్య కాలంలో రిలీజ్ చేసిన కవితా కుందుర్తి అక్క. అయితే ఇందులో నేను కవిత్వాలను ఆల్రెడీ చదివేశాను, బట్ అసలు ఈ కవితా పుస్తకాన్ని తర్వాత మీరు ఎలాగో చదువుతారు, ఆ అక్క అంతరంగం ఏంటో తెలుసుకోవాలి కాబట్టి ఈరోజు నేను కవిత అక్కతో ఉన్నాను. హలో అక్క. హాయ్ రా, ఎలా ఉన్నారు? బాగున్నాను, చాలా బాగున్నాను. బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే. అసలు చాలా మందికి చాలా క్యూరియస్గా ఉంది, ఎప్పటి నుంచి మీరు రాస్తున్నారు అండ్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారని. సో మీది తెలుగు బాగా మాట్లాడుతున్నారు, తెలంగాణనేనా? తెలంగాణ అంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే, చదువుకున్నది అంతా హైదరాబాద్లోనే. కానీ మా తాతగారు కుందుర్తి ఆంజనేయులు గారు, ఆయనకి వచన కవిత పితామహుడు అని పేరుంది. మేబీ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి తెలియదేమో, కానీ ఆ ముందు జనరేషన్ వాళ్ళకి అందరికీ ఆయన బాగా తెలుసు. వచన కవిత్వం కోసం ఆయన చాలా పాటుపడ్డారు. అది అంటే పద్యం నుంచి కవిత్వము చేంజ్ అవ్వాలి, కామన్ మ్యాన్కి అర్థమయ్యేలాగా ఉండాలి కవిత్వం అంటే అని వచన కవిత్వం కోసం ఆయన చాలా కృషి చేశారు అండ్ చాలా రాశారు కూడా. అండ్ ఫ్రీ వర్స్ ఫ్రంట్ అనే ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థ ద్వారా అవార్డ్స్ ఇచ్చేవాళ్ళం మేము చిన్నప్పటి నుంచి. నా చుట్టూరా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇంట్లో అంతా కవిత్వ సాహిత్య వాతావరణం బాగా ఉండేది. సో చిన్నప్పటి అంటే నేను మా తాతగారిని చూడలేదు ఎప్పుడు, కానీ మా తాతగారు ఉన్నంత వరకు ఈ అవార్డులు నడిపించారు. తర్వాత శీలా వీర్రాజు గారికి ఫస్ట్ ఫ్రీ బస్ ఫ్రంట్ అవార్డు వచ్చింది 1967లో. సో దాని తర్వాత నుంచి ఆయన కూడా తాతగారితో అసోసియేట్ అయ్యి వాళ్ళిద్దరూ కలిసి చేసేవాళ్ళు. తాతగారు పోయిన తర్వాత మా నాన్నగారు సత్యమూర్తి గారు, ఆయనను శీలా వీర్రాజు గారు, సుభద్రాదేవి గారు వీళ్ళందరూ కలిసి ఆ ఫ్రీ బస్ ఫ్రంట్ అవార్డ్స్ అనేది కంటిన్యూ చేశారు. ఆ అవార్డ్స్ చాలా మంచి పేరున్న అవార్డ్స్. మరి ఇప్పుడు వాళ్ళకి మేబీ తెలియకపోవచ్చు, బట్ అంత పెద్ద వాళ్ళందరికీ, వరవర్రావు గారికి, సిద్ధారెడ్డి గారికి, నాళేశ్వరం శంకరం గారికి, చాలా ఇప్పుడు పెద్దవాళ్ళు మనకి ఉన్న వాళ్ళలో సీనియర్ పోయట్స్ అందరికీ ఫ్రీ బస్ ఫ్రంట్ అవార్డు వచ్చింది. ఒకప్పుడు అందరూ ఎదురు చూసేవాళ్ళు అవార్డు రావడం కోసం. సాహిత్య అకాడమీ అవార్డు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో, ఫ్రీ బస్ ఫ్రంట్ అవార్డు వస్తే కూడా దానికి అంతే ఇంపార్టెన్స్ ఉండేదన్నమాట. సో అలా కానీ ఆ తర్వాత మా నాన్నగారు కూడా పోయిన తర్వాత కూడా ఒక 50 అవార్డ్స్, అప్పటికి 50 ఇయర్స్కి 50 అవార్డ్స్ ఇచ్చాము. సో అంతవరకు ఇచ్చేసి ఆపేయాలి అని అనుకున్నారు. వీర్రాజు గారు కూడా పెద్దవాళ్ళు అయిపోయారు, ఇంకా 50 ఇచ్చాము. అప్పుడే తాతగారిది శత జయంతి సంవత్సరం కూడా అయ్యింది 2022లో. సో 100th ఇయర్ అనమాట. సో అప్పుడు అది రైట్ టైం టు స్టాప్ ఇంకా అనేసి అవి ఆపేసాము అక్కడికి. దాని తర్వాత మేము ఫ్రీ బస్ ఫ్రంట్ ఒక వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసాము. సుభద్రాదేవి గారు, నేను ఇద్దరం కలిసి అడ్మిన్స్ లాగా. అందులో ఈ ఫ్రీ బస్ ఫ్రంట్ అవార్డు వచ్చిన వాళ్ళు అండ్ ఇప్పుడు రాస్తున్న వాళ్ళందరినీ చేర్చి అందులో ఒక పోటీలాగా కూడా పెట్టేవాళ్ళం అనమాట. ఎవ్రీ మంత్ ఒక శీలా వీర్రాజు గారి పేరు మీద ఒక కవితకి, కుందుర్తి గారి పేరు మీద ఒక కవితకి మేము అవార్డ్స్ ఇస్తూ ఉండే, అలా పురస్కారం జస్ట్ ఒక రివార్డ్ లాగా ఇస్తూ ఉండేవాళ్ళము. సో అలా ఆ ఇయర్లో, లాస్ట్ ఇయర్లో వచ్చినవన్నీ కలిపి కూడా ఒక సంకలనం తెచ్చాము. ఈ జస్ట్ హౌస్ వైఫ్ నా పుస్తకంతో పాటు ఆనవాళ్ళు ఆ పుస్తకం పేరు, ఆ పుస్తకం కూడా వచ్చింది. యా. అయితే మీ నాన్నగారు కూడా రాసేవాళ్ళ? ఆయన రాయలేదు, రాయగలిగేవారేమో, బట్ ఏమో ఎప్పుడు రాయలేదు. బట్ ఈ కార్యక్రమాలు, ఈ అవార్డులు ఇవ్వడము ఇవన్నీ మాత్రం చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి చేసేవాళ్ళు, బాగా వాటిని నిర్వర్తించారు బాగా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు ఉన్నది సింగపూర్లో. పెళ్ళయ్యాక నేను సింగపూర్కి వెళ్ళాను. పెళ్ళి ఎన్ని ఇయర్స్ అయింది? 18 ఏళ్ళు అయింది. ఓకే. అయితే మీరు చిన్నప్పటి నుంచి సాహితీ వాతావరణంలోనే ఉన్నారు కదా, పుస్తకాలు చదవటం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, రాయటం ఎప్పటి నుంచి? పుస్తకాలు చదవడం అంటే ఎక్కువ నిజంగా చెప్పాలంటే ఆనెస్ట్లీ నేనేం ఎక్కువ చదవలేదు.
ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు యంగ్ వాళ్ళకంటే కూడా నాకు తెలిసి నేను తక్కువే చదివాను. సో నేను అంటే ఈ అవార్డులు ఇవన్నీ నడుస్తూ ఉన్నప్పుడు ఇంట్లో ఎప్పుడు పుస్తకాలు వస్తూ ఉండేవి. ఇంట్లో పుస్తకాలు మాత్రం బాగా ఉండేవి, లైబ్రరీ ఉండేది, బోల్డ్ పుస్తకాలు ఉండేవి. అందులో కొన్ని అంటే ఇప్పుడు శ్రీశ్రీ గారి మహాప్రస్థానము ఎవరైనా చదువుతారు అవి, తర్వాత అమృతం కురిసిన రాత్రి, తర్వాత తాతగారి కొన్ని చదివాను. లేకపోతే ఈ ఫ్రీ స్టూడెంట్ అవార్డులు అవి సెలెక్షన్ కోసం పుస్తకాలు వచ్చేవి, అవి అప్పుడప్పుడు శివారెడ్డి గారిని కొంచెం బాగా చదివాను. దాని తర్వాత రేవతీదేవి గారు ఒకటి నాకు బాగా ఇష్టం, శిలాలలిత పుస్తకం బాగా ఇన్స్పైరింగ్, అది బాగా చదివాను. అలా కొన్ని సెలెక్టివ్వి తప్ప ఎక్కువగా చదవలేదు. బట్ ఆ సభల్లో అందరూ మాట్లాడేవి, చిన్నప్పటి నుంచి ఆ సభలు జరిగినప్పుడు ఉండేవాళ్ళం కదా అక్కడ. సో పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడినవన్నీ మాటలు వినడము, వాటి నుంచి కొంచెం బాగా నేను ఎక్కడో లోపల ఏదో రాయాలి అన్న ఇది వచ్చింది. చిన్నప్పుడు ఎప్పుడు చాలా రాయడం కూడా తక్కువే, ఎప్పుడైనా స్కూల్ కాంపిటీషన్స్లో అలా రాయడం తప్ప ఎక్కువ రాయలేదు. పెళ్ళయిన తర్వాత ఈ మధ్య కాలంలోనే బాగా రాయడం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా నాకు తెలిసి కోవిడ్ ఆ టైంలో ఈ మధ్య కాలంలోనే కొంచెం రాయాలి అన్న ఇది వచ్చి, అంటే అది న్యాచురల్గానే వచ్చింది, రాయాలి అని ఎప్పుడూ అది స్పెసిఫిక్గా అనుకోలేదు, న్యాచురల్గానే జరిగింది అది. అయితే కవిత్వం మీరు రాస్తున్నారు, కథ నవల కూడా రాసే ఏదైనా అంటే రాస్తాను అనే నమ్మకం ఉందా? కథలు అంటే చాలా ఇష్టం. కథలు చదవకపోయినా నేను కథలు బాగా ఆడియో కథలు వస్తున్నాయి కదా ఇప్పుడు యూట్యూబ్లో, అంత స్వాతి మంతుల గారి కానీ లేకపోతే కొంతమందివి ఛానల్స్ ఉన్నాయి, అవి బాగా పని చేసుకుంటూ ఇంట్లో కథలు వింటూ పని చేసేదాన్ని. కథలు అంటే చాలా ఇష్టం, కానీ నాకు భయం కథ రాయడం కష్టము అనేది. కథ రాయడం కష్టమే నా దృష్టిలో. అయితే కవిత్వం కంటే నాకు తెలిసి కథ రాయడం కష్టము. సో ఏదో 1-2 సార్లు ప్రయత్నం చేశాను, కానీ ఇంకా అంత ధైర్యం అయితే రాలేదు. కథ రాయాలి అన్న ఇష్టం అయితే ఉంది. నెక్స్ట్ టైం ఇండియా వచ్చినప్పుడు కథా పుస్తకంతోనే వస్తారని అనిపిస్తుంది నాకు. ఇంతకీ మైదానం చదివారా? పూర్తి పుస్తకంగా చూసారని అన్నారు కదా, అప్పుడులో కదా. బుక్ పైన ఉన్నట్టు మీరు జస్ట్ హౌస్ వైఫా లేకపోతే ఎవరైనా ప్రొఫెషనలిస్టా మీరు? లేదు, నేను హౌస్ వైఫ్గానే ఉన్నాను ఒక 17 years వరకు. లాస్ట్ 2 yearsగానే నేను జాబ్ చేయడం స్టార్ట్ చేశాను. పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, ఇంకా నా మీద డిపెండెన్సీ తగ్గింది అన్న తర్వాత ఇప్పుడు చేస్తున్నాను. బట్ ఒక 16 years ఐ వాజ్ ఎ హౌస్ వైఫ్. ముఖ్యంగా ఈ పుస్తకం యొక్క నేపథ్యం ఏముంటుంది? అదే అంటే ఈ జస్ట్ హౌస్ వైఫ్ అనే టైటిల్ పోయం అయితే నేను రాసినది దాని నేపథ్యం చెప్తాను. ఆ టైటిల్ పోయం వచ్చేసి ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి తన డైవర్స్ అయితే దాన్ని సెలబ్రేట్ చేసుకుంది చాలా బాగా. వాళ్ళ ఫాదర్ తను కలిసి సెలబ్రేట్ చేసి పిక్చర్స్ తీసి అంత చేశారు. దాన్ని చాలా ట్రోల్ చేశారు ఫేస్బుక్లో, అదే సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అయింది. అప్పుడు నాకు చాలా బాధేసింది. అరే అది తన పర్సనల్ థింగ్, ఎందుకు లెట్ హర్ సెలబ్రేట్. అంత సఫర్ అయిన అవి ఉండొచ్చు, సో షీ సెలబ్రేటింగ్ హర్ ఫ్రీడమ్ కదా, దాన్ని ఎందుకు ట్రోల్ చేస్తారు అని దాంట్లో నుంచి ఆ పోయం రాశాను నేను. బట్ ఐ థింక్ అది రాస్తూ ఉండగా వెన్ ఐ రియలైజ్డ్ దట్ అది అందరికీ అప్లై అవుతుంది. సో జనరల్గా ఎవరైనా హౌస్ వైఫ్ అంటే ఎంత ఇప్పుడు నేను చదువుకున్నా బాగానే, నాకు 2 డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను, అన్నీ చేసినా కూడా హౌస్ వైఫ్ అంటే జస్ట్ హౌస్ వైఫ్ అన్నట్టుగానే చూస్తారు. జనరల్ ఒపీనియన్ అది సొసైటీలో ఉండేది. సో అది అందరికీ వర్తిస్తుంది. ఏ హౌస్ వైఫ్ జస్ట్ హౌస్ వైఫ్ ఏం కాదు, వాళ్ళు చేసేవి నిజానికి చాలా ఉంటాయి అని చెప్పడం నా ఉద్దేశం అంతే. మా కోసం ఇప్పుడు జస్ట్ హౌస్ వైఫ్ పోయం వినిపించాలి మీరు. చదవాలా? చివరాఖరికి ఆకుల అంచు నుండి చినుకునై జాలువారాను, పువ్వు నుండి పుప్పడి ధూళినై రేగాను, నాకు కొత్త రెక్కలు మొలిచాయి, చేపలు వలను తెంపడం చూశాను, గుప్పిటిలోని ఇసుకల వేళ్ల సందుల్లోంచి జారాను, ఇన్నాళ్ళు ఆచితూచి అడుగు వేసిన నేను ఆనందంలోకో అగాధంలోకో మొదటిసారి స్వేచ్ఛగా వెలుగుని ముద్దాడాను. కొత్తల్లో నా లేలేత చేతుల కోసం చేతులు నీ కోసం గరిటెలైనప్పుడు
ఉప్పు తక్కువైందని తప్పులెంచినప్పుడే తెలియాల్సింది. చెమట రంగు విలువ రుచి నీకు తెలీదని. నే వేసిన జాకెట్టు కొలతలు కళ్ళతోనే ఎగాదిగా లెక్కేసినప్పుడే నీ వివేకం లోతు అంచనా వేయాల్సిందే. చదవాలనుకున్న చలం మైదానాన్ని బూతు పుస్తకం అన్న రోజే నీ అజ్ఞానాన్ని ధిక్కరించాల్సింది. ఉద్యోగం వద్దన్న నువ్వే జస్ట్ ఏ హౌస్ వైఫ్ అని స్నేహితులకు పరిచయం చేస్తున్నప్పుడు నీ అసలు రంగు బట్టబయలు చేయాల్సింది. నా బట్టల నీలం రంగుకి ఎర్రటి నా లిప్స్టిక్ హంగుకి ఏనాడు నీ ఆమోద ముద్ర పడనే లేదు. కానీ ఈరోజు ఆత్మవిశ్వాసంతో అడుగు బయట పెడుతుంటే విశాల ఆకాశాన్ని నా చీర కొంగులా చుట్టుకున్నట్టుంది. నేల తల్లి ఒడిలో ఆడుకోవాలని ఉంది. బెదిరింపులని ధిక్కరిస్తున్నాను. నవ్వుల రాళ్ళు విసురుతున్న మీరెవరు? అవమానాల వానల్లో తడిచి వణికినప్పుడు జాలి గొడుగైనా పట్టని మీకు ప్రశ్నల వర్షం కురిపించే హక్కుందా? నేను స్వేచ్ఛగా ఎగురుతుంటే విమర్శల బాణాలు సంధించినది, 4 గోడల మధ్య మాంసం ముద్దనై నలిగిపోతున్నప్పుడు చోద్యం చూసింది మహారాజశ్రీ మహానుభావులు మీరేనా? కట్నాల వేధింపులతో ఆధిపత్య ధోరణులతో యుగాలుగా తరాలుగా దహింపబడి బూడిదయ్యాను కదా. కుప్పలు తెప్పలుగా పడున్న మీ అందరి మౌనాల సాక్షిగా దొరికిన నా అస్తిత్వపు తాళం చెవి మీ అహంకారపు తలుపుల్ని బద్దలు కొట్టిందా? కలిసి చిగురించలేని కుదురులోంచి నేల రాలడం నాకు అభ్యంతరం లేదు. కింద పడిన ఆకు మట్టిలో కలిసిపోతుంది. ఆ కొత్త సారం కడుపులోంచి మళ్ళీ పుట్టడం నాకు ఇష్టం. థ్యాంక్ యూ. మీరు పుస్తకం రాశారు కదా, మీ తాతయ్య నుంచి వచ్చింది అని మీరు అంటున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎట్లా రిసీవ్ చేసుకున్నారు? బాగానే రిసీవ్ చేసుకున్నారు. అందులో కూడా మా అమ్మ మా అక్క అందరూ రాశారు కూడా. నేను రాసిన దాని గురించి వాళ్ళందరూ హ్యాపీ, అంటే వాళ్ళు ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. అంటే నేను ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇది ఇప్పుడు నేను మోస్ట్లీ అందులో రాసింది నేను అని ఎంత రాసినా సరే అది ఒక జనరలైజ్డ్ వ్యూనే. అంటే నేను రాయడం స్టార్ట్ చేసింది నా గురించి, నా ఎక్స్పీరియన్సెస్తోనే స్టార్ట్ చేసినా కూడా నేను మెల్లిమెల్లిగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, చుట్టుపక్కల ఇప్పుడు ఎప్పటి నుంచో మన అమ్మమ్మల దగ్గర నుంచి ఇప్పటి కాలంలో ఇంత మోడర్న్ అయ్యామో, ఇంత ఫార్వర్డ్ థింకింగ్ బ్రాడ్ థింకింగ్ ఉన్న టైమ్స్లో కూడా స్టిల్ ఆడవాళ్ళు అవే ఎక్స్పీరియన్సెస్ ఫేస్ అవుతున్నారు అని నేను అబ్జర్వ్ చేస్తూ వచ్చాను. రాయడం స్టార్ట్ చేశాక నేను ఇంకా బాగా ఎక్కువ అబ్జర్వ్ చేశాను. సో అందరికీ జరుగుతున్నది, అందరి లైఫ్స్లో ఇవి ఉన్నాయి అని అనిపించే నేను రాశాను. అది నా అని రాసినంత మాత్రాన అది నా ఒక్కదాన్ని, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని ఏం కాదు, అందరికీ అదే జరుగుతుంది అని అంటే ఒక్కళ్ళైనా దాని గురించి ఒక చిన్న థాట్ అయినా వాళ్ళ మైండ్లో అరే అవును కదా ఇది. ఎందుకంటే చాలా వరకు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆడవాళ్ళు మన గురించి అవును కదా మనం ఇంతే కదా అదే కదా అని అనుకుంటారు. అది కొంచెమైనా మారాలి. ఎవరో మగవాళ్ళలో మార్పు తీసుకురావాలని కాదు, కానీ మన గురించే కొన్నిసార్లు అవును కదా మనం ఆడవాళ్ళం కదా ఇంతే కదా అని మనం కూడా అనుకుంటామేమో కొన్నిసార్లు. అలాగే అందరూ అనుకుంటారు, అరే అయ్యో పాపం వాళ్ళకి 2 ఆడపిల్లలు అనేస్తారు. ఎందుకు పాపము అనిపించాలి? ఆ చిన్నవి కొన్ని ఆ థాట్ ప్రాసెస్లో చేంజ్ అవ్వాలి అనేది నాకు అనిపిస్తుంది. ఈ పుస్తకాన్ని చదివి అలా ఒక్కళ్ళకైనా కనీసం అవును మనం మార్చుకోవాలి మన ఆలోచన పద్ధతిని అని అనిపిస్తే ఐ థింక్ ఐఎమ్ సక్సెస్ఫుల్. మీరు ఫెమినిస్ట్ అంటే ఒప్పుకుంటారా? తప్పకుండా. అండ్ బుక్ మొత్తం ఫెమినిస్టిక్ బుక్, అదే ఫెమినిజం ఓరియంటెడ్ గా రాసినవి అంటే ఒప్పుకుంటారు. సో మీ దృష్టిలో ఫెమినిజం అంటే ఏంటి? అదే ఫెమినిజం అంటే నేనేదో మగవాళ్ళతో ఫైట్ చేయాలనో ఏదో, ఎందుకంటే ఫెమినిస్టిక్గా అలా ఆలోచించే మగవాళ్ళు ఉన్నారు. అండ్ ఆడవాళ్ళలో కూడా మన ఆడవాళ్ళకి అగెయిన్స్ట్గా ఆడవాళ్ళకి శత్రువులు అని అంటారు చూడ, అలా కూడా ఉన్నారు. సో ఫెమినిజం ఈజ్ అ థాట్ ప్రాసెస్ నా ప్రకారం. సో మన ఫెమినిజం కోరుకునేది ఈక్వాలిటీ అంతే. ఆ థాట్ ప్రాసెస్ని అది డీప్ రూటెడ్గా మన సొసైటీలో పేట్రియార్కీ డీప్ రూటెడ్గా ఉంది. అదేమీ ఎవరు తప్పు అని ఎవరినో బ్లేమ్ చేయడమో, లేకపోతే ఎందుకు వీళ్ళని వాళ్ళని బ్లేమ్ చేయడం అని కాదు, కానీ అది ఎందుకు ఉంది అనేది అది టోటలీ డిఫరెంట్ డిస్కషన్. బట్ ఉంది డీప్ రూటెడ్గా. బట్ అది అప్పుడున్న పరిస్థితుల ప్రకారం, పాతకాలం పద్ధతుల ప్రకారం, అప్పుడున్న సిచ్యువేషన్స్ని బట్టి అది అలా
ఫామ్ అయ్యింది. బట్ ఇప్పటికి కూడా ఇంకా అదే ఫాలో అవ్వడము ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు మారుతున్న కాలాన్ని బట్టి, మారుతున్న పరిస్థితులను బట్టి, లైఫ్ స్టైల్స్ అన్ని రకాలుగా చేంజెస్ ఉన్నాయి. దాన్ని బట్టి మన ఆలోచన కూడా మారాలి అనేది. మీరు కొన్ని పుస్తకాలు చదివాను అని అన్నారు కదా, సో వాటిల్లోంచి అయినా మీకు ఏదైనా ఒక ఇష్టమైన క్యారెక్టర్ ఉందా? పుస్తకాలు అంటే క్యారెక్టర్, కవిత్వంలో క్యారెక్టర్స్ ఏమి మీరు రాసిన కాదు, మీరు చలం మైదానం చదువుకున్నారు ఎగ్జాంపుల్ కి, రాజేశ్వరి అంటే మీకు ఇష్టం అనుకోండి, అట్లా ఏదైనా క్యారెక్టర్ మీకు నచ్చి నేను ఇలాంటి క్యారెక్టర్ ని రాయాలి ఎప్పుడైనా అని అనిపించిందా? కథల్లోనా? కథలు, చలం మైదానం కథల కంటే నాకైతే అదే రేవతీదేవి శిలాలలిత బాగా నన్ను ఇన్స్పైర్ చేసిన ఇది. అది కూడా బాగా ఫెమినిస్టిక్ వ్యూస్ ఉన్న పుస్తకం ఏదంటే, అందులో ప్రతి ఒక్క కవిత చాలా చాలా బాగుంటుంది, వెరీ వెరీ ఇన్స్పైరింగ్. సో నా ఫేవరెట్ బుక్ అని అడిగితే నేనైతే అదే చెప్తాను. బుక్ ఫేర్ ని విజిట్ చేశారు కదా, మీరు ఏమైనా పుస్తకాలు కొన్నారా? కొన్నాను, కథల పుస్తకాలు ఎక్కువ కొన్నాను కవిత్వం కంటే. అంటే నేను చెప్పా కదా నెక్స్ట్ కథలే రాస్తారని. ఎక్కువగా ఇష్టంగా వెతికి మరి ఎవరిది కొన్నారు? అంటే మేబీ నేను కొంచెం అవుట్డేటెడ్గా ఉన్నానేమో. నేను లాస్ట్ ఇయర్ ఇప్పుడు అనువాదాలు అనువాదం కూడా నాకు చాలా ఇష్టమైన ప్రక్రియ. సో నేను ట్రై కూడా చేస్తూ ఉంటాను. సినిమా పాటలు కానీ హిందీ పాటల్ని అనువాదించడం, లేకపోతే చిన్న చిన్నవి నేను కానీ ఎక్కడికి పబ్లిష్ ఏం చేయలేదు, బట్ అనువాదం కూడా నాకు ఇష్టం. సో ఇప్పుడు ఈ రీసెంట్గా వచ్చింది నెమ్మినీలము, తేజో తుంగభద్ర అవి వెతికి కొనుక్కున్నా. తర్వాత దేవుడమ్మ, ఝాన్సీ అది పాపదేశీది దేవుడమ్మ కొనుక్కున్నాను. దాని తర్వాత అదేంటి అబ్బాయిది నాగేంద్ర కాశీది పుస్తకం నల్లవంతెన, అది కొనుక్కున్నాను. మళ్ళీ సూఫీది మెమరీస్ ఆఫ్ మంగళంపల్లి అవి. ఇండియాలో అయితే అంటే ముఖ్యంగా తెలుగు స్టేట్స్ లో అయితే మనకంటూ ఒక నెట్వర్క్ ఉంది, హైదరాబాద్ లోనే ఉంది, రాస్తే రిలీజ్ చేసుకోవడానికి మంచి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా. సో మీరుంటున్న సింగపూర్ లో ఎట్లా ఉంది? తెలుగు రాసే వాళ్ళు ఉన్నారా? ఉన్నారు అక్కడ కూడా తెలుగు రాసేవాళ్ళు, బట్ నాకు తెలిసి అంటే కొంచెం ఉన్నారు అక్కడ కూడా మంచి రాసేవాళ్ళు ఉన్నారు. అక్కడ బాగా ఇవి జరుగుతూ కూడా సాహిత్యపరమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. రత్నకుమార్ గారు ఉన్నారు అక్కడ, రత్నకుమార్ గారు అని ఒక ఆయన సాంస్కృతిక కళాసారథి అని వాళ్ళ సంస్థ తరఫు నుంచి బాగా ఇలా సాహిత్యపరమైనవే ఎక్కువ చేస్తూ ఉంటారు. సో రాసేవాళ్ళు ఉన్నారు, బట్ నాకు తెలిసి ఇలా ఫెమినిస్టిక్గా ఈ స్టైల్లో రాసేవాళ్ళు తక్కువే అనుకుంటున్నా. ఓకే, సో మీరు అక్కడ కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవాలి అని ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీ సంస్థ తరఫున? అలా ప్రస్తుతానికి అంత పెద్ద ప్లాన్ ఏం లేదు, బట్ అక్కడ కూడా ఈ లాంచ్ చేద్దాం బుక్ అనే ఐడియా అయితే ఉంది ఆల్రెడీ. అక్కడ కూడా అన్నారు వాళ్ళది ఏదైనా ప్రోగ్రామ్ జరిగితే అందులో ఒక పార్ట్గా ఈ పుస్తకం కూడా లాంచ్ చేద్దాము అని. అంతే అంతే, అంతకంటే పెద్ద ప్లాన్స్ ప్రస్తుతానికి అయితే లేవు, ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన. నేను ప్రచురణలు కూడా పబ్లిషింగ్ కూడా ఫ్రీవర్స్ ఫ్రంట్ పబ్లికేషన్స్ అని మాకు ఆల్రెడీ ఒకటి ఉంది, కానీ ఈ రీసెంట్ టైమ్స్లో ఏది రాలేదు. ఇది వరకు బాగా సంకలనాలు అవి వచ్చాయి, అందులో తాతగారు ఉన్నప్పుడు, శీలా విరాజ్ గారు ఉన్నప్పుడు. సో అది దాని త్రూనే నేను పబ్లిష్ చేసుకున్నాను సొంతంగానే, బట్ చాలా మంది హెల్ప్ చేశారు నాకు. ఇక్కడ అందరూ రైటర్స్ ని చూసి వాళ్ళు పదే పదే గ్యాదర్ అవడానికి చాలా ఈవెంట్స్ అవుతున్నాయి, ప్లాట్ఫామ్స్ ఉన్నాయి కదా, ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? చాలా ఇష్టం నాకు, చాలా నచ్చుతుంది, చాలా మిస్ అవుతాను. ఎప్పుడూ అంటాను నేను మా ఇంట్లో వాళ్ళతో, అందరూ మా హస్బెండ్తో కూడా అంటుంటాను, నేను పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యి సెటిల్ అయిపోయాక నేను వెళ్ళిపోతాను, బికాస్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అందుకే ఇక్కడికి వచ్చిన కొన్ని రోజుల్లో అయినా ఏ ఈవెంట్స్ ఉన్నా వెతుక్కొని అన్నిటికీ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఫ్యామిలీని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. వచ్చేది కొన్ని రోజులే, అమ్మ వాళ్ళతో అక్క వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి, అత్తగారు వాళ్ళ దగ్గర ఉండాలి, మళ్ళీ నాకు ఇష్టమైనది కూడా చేసుకోవాలి. అంటే ఈ ఏళ్ళు చెయ్యలేదు, బట్ నేను రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. అంటే నేను చాలా ఎంజాయ్ చేస్తాను ఆ అట్మాస్ఫియర్లో. అంటే నేనేం మాట్లాడలేకపోయినా భలే ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు యంగ్ జనరేషన్ వాళ్ళు, యంగ్స్టర్స్ వాళ్ళ డిస్కషన్స్ అవి వినడం అయినా ఇట్స్ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్. చాలా నచ్చుతుంది నాకు ఆ అట్మాస్ఫియర్. అక్క మీకు ఇష్టమైన కవిత్వం చెప్పండి మీ బుక్లోంచి. ఇంకా మోస్ట్ ఫేవరెట్ చూస్ చేసుకోవాలంటే, అంటే ఒక కవిత నేను
నాకు కవిత్వం అంటే ఏంటి, వాట్ ఈస్ పోయట్రీ టు మీ అనే నేపథ్యంలో నేను రాసుకున్నది ఇది. అండ్ నేను అది చాలా చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యి రాసుకున్న కవిత్వం ఇది. సో తరంగం దాని పేరు. చదువుతాను. అంటే ఇందులో ఫస్ట్ నుంచి మేబీ తెలియదు దేని గురించి మాట్లాడుతున్నాము అనేది. ఒక చిన్న అందులో ఒక ట్విస్ట్ ఉంది, ఇచ్చాను అని నేను ఫీల్ అవ్వాను. అది నిజంగా అదే అయ్యే అప్పుడు ఎదుటి వాళ్ళకి అర్థమైందో లేదో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రతి కాగితంపై నే విత్తుకున్న సంపెంగ చెట్టువి, పట్టని కత్తి డాలువి, పలక బలపం చెక్కిన శిల్పం, ఎత్తిన బావుట దిద్దిన అక్షరం, హత్తుకున్న భావానివి, అరవరిసిన మనోహరివి, నేల ఒడి నింపిన చిరుజల్లువి, నాలో కనుమరుగైన సుకుమారివి, నిదురలేపి కనికరించి కాసిని పలుకులిచ్చి పదును చేసి మట్టి బొమ్మకి జీవం పోసిన ప్రాణనాదానివి, నన్ను ముంచెత్తే భావోద్వేగ తుఫాను మేఘమై కమ్మి నా జ్ఞానాంధకారాన్ని చీల్చి నన్ను సహృదయ కరుణరస రూపాన్ని చేసి లిప్తకాలంలో సౌందర్య లోకాలు తిప్పి నన్ను రూతలూపి రసవద్వంతం చేసి నాలో లయించి అనురవించి నాతో యుద్ధం చేసి కవిత్వమా నన్ను విజయ తీరం చేర్చావో సమూలంగా విధ్వంసం చేశావో, నువ్వు నా పేరు పిలిచినప్పుడల్లా వివసమైపోతాను. అంటే నేను రోజు రాత్రి పనులన్నీ చేసుకొని టైం ఉండదు కదా. నాకు తెలిసి అందరూ ఫీమేల్ రైటర్స్ అలాగే పడుకున్నప్పుడు నిద్ర మానుకొని రాసుకుంటారు అని అనుకుంటాను. నేను అలాగే ఊహిస్తాను ఎవరైనా రాస్తున్నారు అని అన్నా సరే, ఎందుకంటే నేనైతే అలాగే చేసేదాన్ని. సో ఆ టైంలో ఒక్కొక్కసారి అలా బాగా కొన్ని ఇమోషనల్గా అనిపిస్తుంది. ఇది నేను ఎలా ఒక ట్విస్ట్ ఉండాలి అన్నట్టుగా రాశాను. ఎందుకంటే ఫస్ట్ నుంచి అది ఎవరి గురించి మాట్లాడుతున్నామో తెలీదు. మేబీ ఎవరో లవర్ గురించో లేకపోతే ఇష్టమైన వాళ్ళ గురించి రాస్తున్నాము అన్నట్టుగా ఉంటుంది. కానీ లాస్ట్కి నేను అంటే రివీల్ చేశాను అని అనుకుంటున్నాను. మరి ఓకే. సో మీరు రీసెంట్గా జరిగిన మీ బుక్ ఫంక్షన్లో ఎవరినైనా పిలిస్తే ఫ్లవర్స్ ఇస్తారు, షాల్స్ కప్పుతారు, అదంతా కాకుండా మీరు ఎందుకు యాపిల్ ఇచ్చారు? చిన్నప్పటి నుంచి మేము సభల్లో కూడా చిన్నప్పటి నుంచి నాన్నగారు వాళ్ళు మేము చిన్నపిల్లలం కదా, అప్పుడు మాతోనే యాపిల్స్ ఇప్పించారు. సభ ఒకళ్ళని ఇన్వైట్ చేయగానే వాళ్ళు వచ్చి కూర్చోగానే మేము యాపిల్ ఇచ్చేవాళ్ళం వెళ్ళి. సో మేబీ ఆ ట్రెడిషన్ని మేము ఫాలో అవ్వాము. కానీ ఎందుకు అంటే మేబీ యాపిల్ గ్రావిటీని రిప్రజెంట్ చేస్తుంది. మేబీ మీరు నేలపైన ఉండండి, డౌన్ టు ఎర్త్గా ఉండండి అని గుర్తు చేయడం కోసమేమో మరి. నెక్స్ట్ టైం మీరు ఇండియా వచ్చేటప్పుడు ఇంకా ఏం తీసుకొస్తారు రాసి మా కోసం? అలా ఏం ప్లాన్ చేసుకోలేదు. ఇప్పుడు ఇది కూడా నేనేం ప్లాన్ చేసుకోలేదు. పుస్తకం వెయ్యాలి అన్న ఆలోచన కూడా నాకు నిజంగా శీలా వీరాజ్ గారు లాస్ట్ టైం నేను ఆయనను కలిసినప్పుడు అప్పుడప్పుడే రాస్తున్నాను నేను. అప్పుడు చదివి బాగా రాస్తున్నావు, ఎలాగైనా పుస్తకం తేవాలి నెక్స్ట్ ఇయర్ కల్లా అని చెప్పారు. అప్పుడే నా మైండ్లో అసలు పుస్తకం నేను వెయ్యాలి అన్న థాట్ కూడా వచ్చింది. లేకపోతే అసలు ఎప్పుడు అనుకోలేదు. బట్ దానికి నిజంగా తేవడానికి 3 years పట్టింది. బట్ ఇప్పుడు కూడా ఇంక వెంటనే ఏదో చేసేయాలి అన్న ప్లాన్స్ అయితే ఏమీ లేవు. కవిత్వం చదవాలి అన్న ఇంటెన్షన్ బాగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇది మొత్తం రాసింది నేను ఎక్కువగా చదవకుండానే రాశాను. బట్ ఇప్పుడు ఇంకా బాగా చదివి అంటే ఆ టెక్నికాలిటీస్ బాగా తెలుసుకొని ఇంకా బాగా రాయాలి అని అయితే ఉంది. ఇప్పుడు ఇంకేమైనా రాస్తూ అంటే ప్రాసెస్లో ఉన్నవి ఉన్నాయా వర్క్స్ ఏమైనా? కొన్ని ఉన్నాయి. నేను ఏదో నాకు అనిపించినప్పుడల్లా అలా రాసుకొని వదిలేసి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వాటిని రీవిజిట్ చేసి మళ్ళీ దాన్ని రిఫైన్ చేసుకొని అలా అంటే స్టార్టింగ్లో చేసేదాన్ని కాదు, తర్వాత అలా చేయడం నేర్చుకున్నాను. సో అలా కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ పుస్తకంలో పెట్టాలి అనుకొని వద్దు అనుకొని తీసేసి పక్కన పెట్టినవి కూడా ఉన్నాయి. సో వాటిని రీవిజిట్ చేయడము. బట్ ఈసారి మాత్రం వెంటనే ఏదో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కల్లా ఏదో చేసేయాలన్న ఇంటెన్షన్ అయితే నాకు లేదు. టైం తీసుకుంటా, చదవాలి అని ఉంది, బాగా టైం తీసుకొని చదవాలి అని. థ్యాంక్ యూ సో మచ్ అక్క మా దగ్గర మాట్లాడినందుకు. థ్యాంక్ యూ.